వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. తయారు చేసిన వల్ల లాసరంగా ఈ బాంబులు కాల్చుడు राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी హనుమాన్ సభలో కల్పారము ప్లస్ నిర్వహణ కృష్ణతో కల్పారం మాట్లాడ బీసీ వీటి ఉండే కనుక సభలో పెట్టబోతాను. అంటే హుస్నాబాద్ మహిళలు 20 మంది వస్తారు. చప్పులతోటి వాళ్ళు వేషధారంలో ఉంటారు. చప్పులతోటి కొట్టుకుంటూ తిరిగిపెట్టేస్తారు. ఒక వాతావరణం ఉంటుంది. వాళ్ళకు ఎక్కడి చెందనుకున్నాం, ఆయన రాలేదు. పర్యాటక మహిళా కోలాటాల నిర్వహణ ఒక 159 మంది కనుక అది ఆషామాషి కాదు. అది పెద్ద కోళ్ళ మెయింటైన్ చేయడం లేదు. దాన్ని ప్రతాపిస్తారు అనుకున్నాం. మధ్యగా మరియు జిల్లా రంగన్న కొరగంటి రవీందర్ అతను ఆల్రెడీ కట్టిస్తుంటూ జనవరి వరకు కూడా రైతు నిలబడతారు. పూర్తి అయిపోతుంది. ఒక రోజు నిర్వహణ ఊళ్ళో చెప్పండి. జై శ్రీరామ్, జై హనుమాన్. రేపటి రోజున మన యొక్క జన్మకుంట పట్టణంలో నగర సంకీర్తన వీధిలో గుండా స్వామివారి ప్రచార సాధకులుగా మన యొక్క హిందూ యొక్క భాగస్వామ్యం, హిందూ యొక్క ధర్మాన్ని నిలబెట్టే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి రేపటి రోజున మనం నగర పూర్వవీధులలో స్వామివారి ఊరేగింపు చేయబోతున్నాం. ఈ యొక్క ఊరేగింపు అనే దానికి అర్థం ఏమంటే స్వామివారిని ఈ యొక్క వీధుల్లో తిప్పడం మూలాన ఈ గ్రామం ఏ విధంగా ఉండిందని స్వామి చూసి ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఆయన చూపు మేరకు సరిదిద్దిపోతాడట. అందుకుగాను ఊరు ఎరగింపు అంటుండే ఊరేగింపు మీన్ అది. ఆ శోభయాత్ర రేపు మనందరి యొక్క ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ సమితి, వివిధ ఆలయాల కమిటీ చైర్మన్లు, అదేవిధంగా మా ఆలయ కమిటీ చైర్మన్ల యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సారథ్యంలో నిర్వహించబోతున్నాం. నేటి యొక్క కార్యక్రమం అంటే రేపటి యొక్క కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్క హిందూ బాంధవుడు తనదిగా తన వంతుగా బాధ్యతను తీసుకొని చేయబడేటువంటి కార్యక్రమం. హిందూ యొక్క బాధ్యత బొట్టు పెట్టుకోవడం, ఇంట్లో దేవునికి దండం పెట్టుకోవడం వరకే ఆగిపోతుంది. కానీ తర్వాత సమాజ పునరుద్ధరణలో మన భాగస్వామ్యం అనేటువంటిది కనుమరుగైపోతుంది. ఆ కనుమరుగయ్యేటువంటి విధానాన్ని లేకుండగా మనది మనందరిది మన పైన ఉండిందనే విషయాన్ని చెప్పడం కోసం, జాగృతం చేయడం కోసం అందరి భాగస్వామ్యంతో ఇక్కడ ఎవరిది ప్రధానంగా లేకుండగా అందరిది మనతోటి మనము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అందరి భాగస్వామ్యం ఉంటుందని కోరుకుంటూ రేపటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. రేపు సాయంత్రము 4 గంటలకు స్థానిక మోతులూడెం చౌరస్తా నుంచి ప్రారంభమయ్యేటువంటి శోభయాత్రలో ఈ యొక్క స్వామివారి యొక్క రథంతో పాటు రాముడు, హనుమంతుని యొక్క పెద్ద భారీ మూర్తుల విగ్రహాలతో పాటుగా స్వామీజీతో పాటుగా కోలాట బృందాలు, భజనా బృందాలు, గుడోలు బృందాలు, భరతనాట్యం బృందాలు, అదేవిధంగా మధ్యలో భక్తులకు ఈ అంటే ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేయబడిందో ఆ వేదికలలో వారి యొక్క అవకాశాన్ని బట్టి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తమ వంతు భాగస్వామ్యం తీసుకొని ఎవరిది వారిగానే భాగస్వామ్యం తీసుకోవాలి. ఇక్కడ ఎవరు బాధ్యతలు ఇవ్వడం ఉండదు. కాబట్టి మన భాగస్వామ్యాన్ని తెలియజెప్పేటువంటి అవకాశం చాలా సంవత్సరాల క్రితం మా ఆలయాల ద్వారా మా కమిటీ యాజమాన్యాల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే ఇంత పెద్దగా నిర్వహించకపోవచ్చు, కానీ మా దాంట్లో మేము పెద్దగా గొప్పగా నిర్వహిస్తున్నప్పటికీ ఈసారి పెద్దగా జాగృతం చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో హిందూ అనేటువంటి దానికి అర్థం లేకుండా పోతున్నట్టు కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి క్రమంలో ఆ కార్యక్రమాల వల్ల దీనికి పడుతున్నటువంటి మచ్చను తొలగించేయడం కోసం మేమందరం ఒకటిగా ఉన్నామనే ఐక్యతా రాగాన్ని విలపించడం కోసం, తెలపడం కోసం రేపు రోజున శోభయాత్ర కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి భగవద్బంధువులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయమన్నారు.